ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆగండి, ఏ సంగతులు జరిగిన తర్వాత? ఆ సంగతులు అంటే ఏంటో పోయిన వారం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇస్మాయేలు గురించి, హాగరు, ఇస్మాయేలు, తర్వాత బెయేర్షెబాలో స్థలాన్ని వెల ఇచ్చి కొనడం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 21వ అధ్యాయంలో మనం నేర్చుకోవడం జరిగింది. దరిదాపుగా క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఆదికాండం 22వ అధ్యాయము తెలియని వారంటూ ఎవరు లేరు. అందరికీ తెలిసిందే. ఎందుకంటే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చేటటువంటి ఆ సందర్భము ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, ప్రతి సంఘములో ఖచ్చితంగా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు చదవండి 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనేది వచ్చే వారం చూద్దాం. ఎట్లనేది తరువాయి భాగం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడంట అబ్రహామును పరిశోధించాడు. ఇప్పుడు అబ్రహామునకు ఏ కష్టము లేదు. ధనమున్నది, మంచి గుడారం వేసుకున్నాడు, కుమారుడిచ్చాడు, కుమారుడిచ్చో చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. ఇక అబ్రహామునకు ఏ సమస్య లేదు, అంత హ్యాపీ. ఇక నా లైఫ్కి డోకా లేదనుకున్న టైంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాం. అబ్రహమా, ప్రభువా, ఇదిగో ఇక్కడ ఉన్నాను, రైట్, నీకు చిన్న పరీక్ష పెడుతున్నానని చెప్పగానే చెప్పి ఓ పరీక్ష పెట్టాడు. నీ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. దేవుడు అబ్రహామునకు దరిదాపుగా 4 పరీక్షలు పెట్టాడు. ఎన్ని పరీక్షలు? 4 పరీక్షలు. మొట్టమొదటి పరీక్ష 12వ అధ్యాయము 1 నుండి 5వ వచనంలో మనం చూస్తాము. కుటుంబ పరీక్ష పెట్టాడు దేవుడు అబ్రహాముకు. ఏం పరీక్ష చెప్పండి? ఏం పరీక్ష? ఇదేం పరీక్ష అండి? స్కూల్లో పరీక్షలు తెలుసు కానీ మాకు ఇవేం పరీక్షలు అంటే ఇవి జీవిత పరీక్షలు. అవి చదువు పరీక్షలు వేరు. చదువుకునే పరీక్షల్లో 10th క్లాసు వెళ్తేనే, దాంట్లో పాస్ అవుతేనే ఇంటర్మీడియట్కి వెళ్తారు, ఇంటర్లో వెళ్తేనే డిగ్రీకి వెళ్తారు. అలా పైకి వెళ్ళాలంటే పరీక్ష చాలా ప్రాముఖ్యం. పరీక్ష లేకపోతే ఏ వ్యక్తి కూడా జీవితంలో కానీ లేకపోతే తరగతిలో కానీ పైకి ఎదగడము ఉండదు. అందుకే కొన్నిసార్లు మనకు అనిపిస్తాయి, ఎందుకు నాయనా ఈ కష్టము, ఎందుకు నాయనా నాకు ఈ పరీక్ష. ఆ పరీక్ష నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నిన్ను ప్రమోట్ చేయడానికి, ఇంకొక మెట్టు ఎదగడానికి, ఎక్కడానికి, వర్ధిల్లడానికి, ఉన్నతమైన స్థితిని నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు పెట్టే కొన్ని పరీక్షలు ఉంటాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ అబ్రహామునకు ఈ 4 పరీక్షల్లో మొదటి పరీక్ష దేవుడు ఏం పెట్టాడంటే కుటుంబ పరీక్ష. కుటుంబ పరీక్ష ఏంటి సార్ అని అంటే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధు జనాలను అన్నిటిని వదిలిపెట్టి రావాలా. భార్య భర్తలు ఇద్దరు కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. తండ్రితో ఉన్నాడు కొంతకాలం, ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే తండ్రి పరదేశులము ప్రియులారా అన్న తర్వాత అప్పుడు ఇంకా తండ్రిని ఒకసారి ఊరు నుండి బయటకు వచ్చాడు, కానీ తండ్రిని వదిలిపెట్టలే. తండ్రిని కూడా విడిచిపెట్టమని దేవుడు ఆదేశించాడు. ఈయన వదిలిపెట్టలే. కొంతకాలం తర్వాత ముసలైన పరదేశులము ప్రియులారా అన్నాడు, పాట పాడించుకున్నాడు, అయిపోయింది. అప్పుడు మరలా దేవుడు చెప్పాడు, ఇప్పుడు బయలుదేరుతావా? ఇక్కడ నుండి బయలుదేరుతాను ప్రభు. తన దేవుని మాట కొరకు తన కుటుంబాన్ని, రక్త సంబంధికులను, బంధువులను, మిత్రులను అందరిని వదిలిపెట్టేసి వచ్చాడు.
ఈ కుటుంబ పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడు. రెండవ పరీక్ష చూద్దాం. రెండవ పరీక్ష అదే 12వ అధ్యాయంలో 10 నుండి 20 వచనాల్లో చూస్తే కరువులో పరీక్షించాడు. కరువు ద్వారా తానుంటున్నటువంటి ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఏం కరువు? మామూలు కరువు కాదమ్మా. తినడానికి తిండి దొరకలేదు, తాగడానికి నీళ్లు దొరకడం లేదు. ఎంతకాలం అంటే నేను, నా భార్య, ఇదిగో లోతు ఉన్నాడు, వాళ్ళ సంతానం ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, ఈ పశువుల మందలున్నాయి, ఎలా అనేసి ఏం చేశాడంటే ఏమెన్నుకున్నాడు? ఐగుప్తుని ఎన్నుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో పడిన తిప్పలు ఇన్నన్ని కాదు, ముక్కు తిప్పలు పెట్టి 3 చెల్ర నీళ్లు తాగిచ్చాడు దేవుడు. తాగాడా లేదా? ఫరో వలన చాలా తిప్పలు పడ్డాడు. ఒక అనుభవం వచ్చింది అబ్రహామునకు. అదే కరువులో దేవుని మీద ఆధారపడి, దేవా నీవే నాకు దిక్కు అని అంటే దేవుడు ఇంకా ఏ మార్గము తెరుస్తుండేనో. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఆ కరువులో దేవుడు పరీక్షించాడు. ఈ కరువులో, ఈ పరీక్షలో కూడా అబ్రహాం పాస్ అయ్యాడని చెప్పాలి. చేసింది పొరపాటు, కానీ మరలా దేవుని మీద, అయ్యా అక్కడ వ్యతిరేకంగా ఉన్నది నాకు పరిస్థితి, నా భార్యను వాళ్ళు తీసుకెళ్లారు, నీ మీద ఆధారపడుతున్నానంటే ఫరోను మొత్తి పంపించేశాడు. ఈ ఫరో గారు మళ్ళీ పెళ్లి చేసి కట్న కానుకలు పెట్టి పంపించేశాడు అబ్రహామునకు. ఈ రీతిగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం పొందుకొని ఒక మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 3వ పరీక్ష కంటి పరీక్ష. చెప్పండి, దీన్ని మనం ఏమంటారు అంటే కుటుంబ పరీక్ష, రెండవది పంటి పరీక్ష. ఏంటి కరువు అనంటే ఏంది? కరువు అంటే ఏంది? తినడం లేకపోవడం, తాగడానికి నీళ్ళు లేకపోవడం. ఇక పంటి, సరే కరువు పరీక్ష అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఈ కట్ చెప్పులు కూడా సరిపోలేగా. తర్వాత 3వది ఏంటంటే కంటి పరీక్ష. 13వ అధ్యాయం 12వ వచనములో ఈ అబ్రహాము లోతు, మనందరికి తెలిసిన విషయాలే క్లుప్తంగా చెప్పి ముగించేస్తాం. ఈ అబ్రహాము లోతు విడిపోతూ ఉన్నారు. కాస్త వాళ్ళ పని వాళ్ళ మధ్యలో ఘర్షణలు వస్తూ ఉన్నాయి, గొడవలు వస్తూ ఉన్నాయి. బాబు నువ్వు అక్కడ నువ్వు ఎడమ చేదు సైడ్ వెళ్ళావంటే నేను కుడి చేదు సైడ్ వెళ్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైటు, ఎక్కడో చూసుకో అని చెప్పాడు. ఈ లోతేమో మంచి ప్రాంతముగా ఉన్నటువంటి యోర్దాను వైపు చూసి సొదొమకు వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో తన గుడారం వేసుకొని హెబ్రోనులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహామునకు కూడా ఛాయిస్ ఉన్నది. ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరు? లోతు, అబ్రహాం. ఇద్దరిలో అబ్రహాం. మరి అబ్రహామే ఫస్ట్ ఛాయిస్ తీసుకొని, నేను ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడ వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. ఆప్షన్ ఉన్నది అబ్రహామునకు. కానీ ఆ ఆప్షన్ తను తీసుకోలేదు, అవకాశం తాను చేజిక్కించుకోలే. ఫస్ట్ లోతుకి ఇచ్చాడు. లోతు ఎన్నుకున్న తర్వాత తను అటువైపు వెళ్తే తిని అటువైపు వెళ్తానన్నాడుగా. ఎక్కడికి వెళ్ళాలి అబ్రహాం? అక్కడే గుడారం వేసుకొని అక్కడే నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తనను గొప్ప స్థితిలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా కంటి పరీక్షలు వస్తూ ఉంటే చూసిందల్లా కావాలా, ఏది నచ్చితే అది కొనాలి అంతే. మనకు స్తోమత లేకపోయినా, మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా కావాలా 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 కావాలంటాం. ఈ ఎండాకాలం మహా అంటే ఒక్క 4 రోజులు తిప్పలు పెడుతుంది. ఇప్పుడు ఏసీ కావాలి కావాలి కావాలి. ఎండాకాలం అయిపోయినాక ఏసీ ఏం చేసుకుంటావమ్మా? కూలర్లన్నీ తుప్పు పట్టిపోతాయి, పెట్టుకొని కూడా పెట్టుకోరు, వాడ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం ఆరేస్తే ఆన్ చేస్తుంది, గిర్రు గర్రు గర్రు గిర్రు ఉంటుంది, తిరగదు. అంతే కదా. కొన్ని అవసరం లేకపోయినా మనము ఈ కంటికి నచ్చినది మనము ఈ పరీక్షలో ఓడిపోతానే ఉన్నాం. కానీ అబ్రహాం ఓడిపోలేదు, కంటి పరీక్షలో కూడా గెలిచాడు. అంటే ఈ చూపు పరీక్ష కాదండి, చూసే విధానం. భక్తిపరుల చూపు చాలా పద్ధతిగా ఉంటుంది. తర్వాత 4వది జ్ఞాపకం చేసుకుంటే కుమారుని మీద పరీక్షించాడు. ఇదే ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం, ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారునే ఇయ్యమన్నాడు. కుమారుని మీద పరీక్ష ఏంటంటే, నీ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించమన్నాడు.
ఈ కుమారుని మీద పరీక్షలో 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది, అతని నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. రెండవది, దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ మీద దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. మూడవదిగా, విధేయత మీద పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహామునకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత విధేయత ఉన్నది, ఎంత నమ్మకంగా ఉన్నాడు అని పరీక్షిస్తున్నాడు. దాని కొరకే నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించుమన్నాడు. ప్రేమణ దౌంబిడ్లారా, ఈరోజు నీ జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు, దేవా నాకు ఈ పరీక్షలు వద్దంటున్నావా, పరీక్షలు రాస్తున్నావా, పరీక్షల్లో ముందుకు సాగుతున్నావా? పరీక్షలు వద్దు అని అనుకుంటే స్టూడెంటు పై క్లాసులకు వెళ్ళలేడు, జీవితం బాగుపరుచుకోలేడు, ఉద్యోగాలు సంపాదించుకోక బుద్ధిమంతుడు కాలేడు. అదేవిధంగా ఒక విశ్వాసి ఎదగడానికి కూడా ఈ పరీక్షలు చాలా ఉపయోగపడతాయి. పరీక్ష లేకపోతే విశ్వాసంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. కాబట్టి మనకు కూడా పరీక్షలు వస్తాయి. మీకు ఏ రకమైన పరీక్షలు ఉన్నాయో ఇందులో అబ్రహామునకు ఉండే అన్ని పరీక్షలు మనకు ఉండకపోవచ్చు, కానీ దీంట్లో ఏదో ఒక పరీక్ష మనకు కూడా తగిలే ఉంటుంది కదా. మరి ఆ పరీక్షల్లో ఎన్ని మనం పాస్ అవుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు, తర్వాత కరువు పరీక్షలో పాస్ అయ్యాడు, తర్వాత కంటి పరీక్షలో పాస్ అయ్యాడు, చివరిగా కుమారుని మీద పరీక్షించాడు. ఈ 3 పరీక్షలు అంటే ఒక ఎత్తు, కానీ కుమారుని మీద ఇచ్చినట్టే ఇచ్చి నేను ఇచ్చినాను కదా, తీసుకొచ్చి ఇక్కడ బలి అర్పించు అంటే ఎలా సాధ్యమది? ఎలా ఒక కన్న తండ్రికి అసలు ఎలా సాధ్యమంటారు అది? ఆ పరీక్షలో కూడా నెగ్గాడంటే మామూలు వాడు కాదు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసము దేవుని మీద ఉన్నదో, ఎంత గొప్ప ప్రేమ ఉన్నదో, ఎంత గొప్ప విధేయత ఉన్నదో అబ్రహాము దేవునికి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు తన ప్రేమ, విధేయత, నమ్మకత్వాన్ని. ఈ రోజున మనము మన జీవితంలో వస్తున్న పరీక్షల్లో మనము నెగ్గగలుగుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం. అబ్రహామును దేవుడు 4 విధాలుగా పరీక్షించాడు. ప్రతి పరీక్షలో అబ్రహాం నెగ్గాడు. ఈ రోజున నీ జీవితంలో వస్తున్న పరీక్షల సంగతి ఏంటి? ఓడిపోతున్నావేమో, ప్రతిసారి ఓడిపోతా విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నావేమో. కాదు, మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం, క్రీస్తు పునరుత్థాన బలము కలిగిన వారం, క్రీస్తు శిలువ రక్తము చేత మనము ముద్రించబడిన వారం, పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడినటువంటి వారము. మనం ఏం చేయాలంటే మన దగ్గరకు వచ్చిన ప్రతి పరీక్షను అబ్రహాములాగా మనము జయిస్తూ ప్రతి పరీక్షలో మనము నెగ్గుచూ ముందుకు వెళ్ళాలి. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి